ఓం నమ శివాయ. మనము గుడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఏదైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు గుడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు చాలా నిదానంగా ప్రదక్షిణాలు చేసినప్పుడు ఫలం బాగా వస్తూ ఉంటుంది. అంటే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళుతూ ఉండాలి. అది అంటే శాస్త్ర ప్రకారం ఎలా చెప్పారంటే యథా గర్భిణీ స్త్రీ సంచారి అన్నట్టు. అంటే నిండు గర్భంతో ఉన్న స్త్రీ ఎలాగైతే నిదానంగా అడుగులు వేసుకుని నడుస్తుందో ఆ రకంగా గుడి ప్రదక్షిణం చేయాలని చెప్పి పెద్దల వాచనం పురాణ వాంగ్మయంలో ఉంటుంది. అంటే అలా నడిచినప్పుడు ఒక్కొక్క ఆలోచన పుడుతుంది, దైవం పట్ల ఒక్కొక్క భక్తి శ్రద్ధ కలుగుతూ ఉంటుంది. అలాంటి ఒక ప్రభావంతో ఈ యొక్క వైబ్రేషన్స్ అరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి శక్తులు ఒక రకమైనటువంటి శుభాన్ని కలిగిస్తూ ఉంటాయి. దైవం పట్ల భక్తి నిదానంగా ఉన్నప్పుడు ఎక్కువ శ్రద్ధ కలుగుతూ ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడైనా సరే మనం ఇలా నడిచేటప్పుడు అడుగున వేసుకుని 2 చేతులు నమస్కారం చేసుకుని ఆ రకంగా మనం వెళ్ళినప్పుడు సర్వ శుభాలు కలుగుతాయండి. అసలు స్పీడ్గా ఏది కూడా వెళ్ళకూడదు అన్నమాట.